నేను మనం మాట్లాడటం జరిగింది. గౌరవ మేయర్ గారి దృష్టికి కూడా నేను తీసుకెళ్ళాను. నేను దీన్ని 903 కోట్లు వాస్తవంగా అవసరం లేదు. గతంలో చాలా ఏరియాలో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఆల్రెడీ ఉంది. దానిని యూటిలైజ్లోకి తీసుకొచ్చి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్కి దాన్ని కనెక్ట్ చేస్తే మనకి ఖర్చు తగ్గిపోతుంది. గతంలో వాళ్ళు ఏం చేశారంటే టోటల్గా ప్లాన్ గీసేశారు. పాతదాన్ని యూటిలైజ్లోకి తీసుకురావటం దాని గురించి ఆలోచన లేదు వాళ్ళకి. ఏకాడికి మనకి ఎంత కమిషన్ వచ్చింది, మనకి ఎంత డబ్బులు మిగులుతున్నాయి దాని మీదే దృష్టి పెట్టడం వల్ల ఇది వైఫల్యించింది, ఇది విఫలమైంది. కానీ నాకున్నటువంటి పర్సనల్ నాలెడ్జ్ దాని మీద నేను రేపు నెక్స్ట్ కౌన్సిల్లో ఈ అంశాల మీదే మాట్లాడాలనేది నాకున్నటువంటి నాలెడ్జ్. అంటే నాకు కొంత దీని మీద అవగాహన, కొంత ఎక్సైజ్ చేస్తామని నేను దీన్ని 903 కోట్ల నుంచి సుమారుగా 600 కోట్లలోకి తీసుకురాగలిగితే, ఎందుకంటే ఆల్రెడీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ చాలా ఏరియాలో ఉంది మనకు గుంటూరు నగరానికి. అది పనికొచ్చేది ఏంటి, పనికిరాంది ఏంటి, దాన్ని ఎంతవరకు ఏంటి అనేది దాని మీద సమగ్రంగా సర్వే చేయటం, దానిని యూటిలైజ్లోకి తీసుకొచ్చే పార్ట్ ఎక్స్పెండిచర్లోంచి అంటే బడ్జెట్లోంచి తగ్గించేసేసి ఇక మిగిలిన దాన్ని చూస్తే నా లెక్క అయితే సుమారుగా 600 కోట్ల చిల్లరతో అయిపోయింది అనేది నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన దాన్ని బట్టి, నాకు అధికారుల నుంచి వాళ్ళు చెప్పినటువంటి మాటలను బట్టి నాకు అర్థమవుతాము. అది ఎంతవరకు రైట్ రాంగ్ అనే క్రమాన్ని నెక్స్ట్ కౌన్సిల్లోపు ఇంకా పూర్తిగా అవగాహన తీసుకొని దాన్ని 100% ఫుల్ఫిల్ చేస్తేనే గుంటూరు నగర ప్రజలకి ఖర్చు పెట్టిన డబ్బు వేస్ట్ కాకుండా ఉంటుంది, పూర్తి స్థాయిలో ప్రయోజనకరంగా లైన్లోకి రావడం వల్ల అండర్గ్రౌండ్ సిస్టమ్ వచ్చేస్తే ప్రతి ఇంటి గుమ్మం దాకా కనెక్షన్ ఇచ్చేటువంటి బాధ్యత ఈ ప్రాజెక్ట్లో ఉంది. ఈ వేస్ట్ వాటర్ మొత్తం కూడా యూటిలైజేషన్లో తీసుకొచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే దీనివల్ల ఒక కొత్త సిస్టమ్ ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది. ఇది ప్రజలకి సంపూర్ణమైన అవగాహన కల్పించి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని నా ఆలోచన. నా ఆలోచన ఏంటంటే అక్రమ కట్టడాలు కౌన్సిల్ గారి దృష్టిలో పర్మిషన్స్ తోటి 1400 చిల్లరకే ఇచ్చారు. కానీ నేను కౌన్సిల్లో మాట్లాడిన దాంట్లో రోడ్డు మీదకి వెళ్తే మా ఇల్లు దాటి బయటకు వస్తే ఇటు తిప్పినా హోర్డింగ్ పడుతుంది, ఇటు తిప్పినా హోర్డింగ్ పడుతుంది, ఎటు చూసినా హోర్డింగ్సే. అంటే కొన్ని వేలు ఉంటాయని నా అంచనా. దీన్ని గౌరవ మేయర్ గారికి ఏం చెప్పామంటే నేను కౌన్సిల్లో దీన్ని తక్షణమే ట్రాన్స్పరెన్సీ రావాలి. మనం చేసే పనిలో జవాబుదారీతనంతో ట్రాన్స్పరెన్సీ రావాలి. ట్రాన్స్పరెన్సీ రావాలి అంటే ఖచ్చితంగా ఇది మనం బోట్లు తీసుకుంటూ వెళ్తుంటాము, వెనకమాల వేసుకుంటూ వెళ్తుంటారు. ఇది మనం కాపలా కాయలేనటువంటి పరిస్థితి వాస్తవంగా మాట్లాడుకుంటే. నేను చెప్పిన అంశం ఏంటంటే గుంటూరు నగరంలో 207 సచివాలయాలు ఉన్నాయి. ఈ 207 సచివాలయాల్లో ఒక్కొక్క సచివాలయం లిమిట్స్ 2000 జనాభాకు సంబంధించో 2500 జనాభాకు సంబంధించి ఒక బౌండరీ ఉన్నాం. ఆ బౌండరీలో ఉన్నటువంటి సచివాలయ అడ్మిన్ దానికి జవాబుదారీతనం పెట్టమని నేను చెప్పాను. దానివల్ల ఏమైందంటే అతని బౌండరీలో ఎన్ని బోర్డులు ఉన్నాయి ఏంటనేది అతని ఇద్దరు లేచి తిరిగే క్రమంలో కనపడతా ఉంటాయి. రెండోది ఆ హోర్డింగ్స్ని సచివాలయం లోపల ఒక డిస్ప్లే బోర్డు పెట్టాలనేది నేను చెప్పినటువంటి. ఆ డిస్ప్లే బోర్డు కూడా ఎలాగంటే అతని సచివాలయ లిమిట్స్లో ఏ హోర్డింగ్ ఏ మెజర్మెంట్స్తో ఉంది ఒకటి, ఓకే, లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి అనేది డిస్ప్లే బోర్డులో పెడితే కొత్తగా అక్కడ హోర్డింగ్ వేసుకోవాలని ఎవరైనా అనుకుంటే కార్పొరేషన్కి రాకుండా ముందు సచివాలయానికి వెళ్ళి సచివాలయం ద్వారాగా ఆన్లైన్లో పెట్టుకొని కార్పొరేషన్ దగ్గరకు రావాలనేది నేను చెప్పినటువంటి అంశం. దీనివల్ల ఏమైందంటే దీన్ని కూడా నేను కమిషనర్ గారి దృష్టికి నేను తీసుకెళ్తే ముందు ఫ్యాన్ ఆపేయండి. నేను నిన్న చెప్పిన దాంట్లో ఈ సచివాలయాల మొత్తాన్ని కనుక మనం విత్ ఇన్ ద టైం పీరియడ్ 10 days ఒక్కో సచివాలయంలో ఉన్నటువంటి హోర్డింగ్స్ ఎన్నో అనేది వాళ్ళు తెచ్చుకోవడం ఉంది. గట్టిగా చెప్పాలంటే 5 రోజుల పని. కానీ ఒక 10 రోజుల టైం బాండ్లో ఎవరెవరు సచివాలయం కింద ఎవరెవరు హోర్డింగ్స్ ఉన్నాయి ఏంటనేది మొత్తం ఐడెంటిఫై చేసి కార్పొరేషన్కి ఒక లిస్టు తెప్పించమని చెప్పాను. ఈ క్రమంలో ఆథరైజ్డ్ ఏంటి అనాథరైజ్డ్ ఏంటి అనేది క్లారిటీ వచ్చేస్తుంది. ఆథరైజ్డ్ అంటేనేమో వాళ్ళు ఏమైనా పేమెంట్లు కట్టాలంటే కట్టించేసుకోవటం, అనాథరైజ్డ్ అయితేనేమో డెఫినెట్గా దాని మీద జియో ట్యాగ్ గౌరవ మేయర్ గారు చెప్పారు, జియో ట్యాగ్ పెట్టేయటం, దాన్ని సచివాలయానికి అనుసంధానం చేసేయటం. రైట్, అప్పుడు మనం ఒకసారి 207 సచివాలయాలు కనుక మనం లిస్ట్ అవుట్ చేస్తే ట్రాన్స్పరెన్సీ వస్తుంది. ఒక్క హోర్డింగ్ కూడా దయచేసి మాట్లాడమాకండమ్మా, ప్రతి సచివాలయం లిమిట్స్లో ఎన్ని హోర్డింగ్స్ ఉన్నాయి అనేది ట్రాన్స్పరెన్సీ వచ్చేస్తుంది. ఒకవేళ ఇన్ కేసు ఏదైనా సచివాలయం లిమిట్స్లో ఒక్క హోర్డింగ్ ఎక్సెస్ నిలబడ్డా కూడా జవాబుదారితనం సచివాలయ అడ్మిన్కి ఇచ్చారనేది నా ఆలోచన. దాంతోపాటు నేను ఇంకోటి కూడా ఏం చెప్పానంటే నిన్న కౌన్సిల్లో
సుమారుగా వాలంటీర్స్తో పని లేకుండా వాలంటీర్స్ గుంటూరు నగరంలో 207 సచివాలయాలకు సంబంధించి 4,000 మంది వాలంటీర్స్ ఉన్నారు. సుమారుగా 300 అటు ఇటుగా. వాలంటీర్స్ కాకుండా సచివాలయ సిబ్బంది కానీ గతంలో ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది కానీ 5,000 చిల్లర ఉన్నారు అన్నమాట ఎంప్లాయీస్. అంటే ఈ 9 లక్షల జనాభాకి సంబంధించి సుమారుగా 9,000 మంది పనిచేస్తా ఉన్నారు కార్పొరేషన్ కింద, వాలంటీర్స్తో కూడా కలిపి. నా వ్యక్తిగతంగా నేను గమనించిన అంశాన్ని గౌరవ మేయర్ గారి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి, శాసనసభ్యుల దృష్టికి నేను తీసుకెళ్ళినటువంటి అంశాల్లో అసలు ఎవరు ఏం పని చేస్తున్నారు అనేది ఒక ట్రాన్స్పరెన్సీ కావాలనేది నేను మాట్లాడిన అంశాల్లో అదొకటి కూడా ఉంది. ఎందుకు ట్రాన్స్పరెన్సీ అంటే ప్రతి వార్డుకు ఒక ప్రజాప్రతినిధి వచ్చేసాడు. ఆ ప్రజాప్రతినిధి పరిధిలో, వార్డు పరిధిలో కార్పొరేషన్ సంబంధించినటువంటి సిబ్బంది ఎవరి పని విధానం ఏమిటి అనే దాని విషయంలో ఒక క్యాలెండర్ రిలీజ్ చేయమని కూడా చెప్పాము నేను. ఆ క్యాలెండర్ కనుక బయటకు వస్తే ఆ ప్రజాప్రతినిధి దగ్గర ఆ క్యాలెండర్ ఉంటుంది. ఆ క్యాలెండర్ కనుక ప్రజాప్రతినిధి దగ్గర ఉంటే ఫలానా వ్యక్తి ఎమ్యూనిటీస్కి సంబంధించి లేదా ఉరుకాలం తీసేవాళ్ళు, ఇన్స్పెక్టర్స్ మార్నింగ్ ఎన్నింటికి వస్తున్నారు, వాళ్ళు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు అనేది వాళ్ళ పేర్లు, ఫోన్ నెంబర్లతో సహా కార్పొరేటర్కి ఇవ్వాలనేది నేను చెప్పినటువంటి అంశాలు అదొకటి. ఎందుకు అదంటే ఆ లిస్టు ప్రజాప్రతినిధి దగ్గర ఉంటే ప్రజాప్రతినిధి దూరాడుకోవాల్సిన పని లేదు. అతని దగ్గర లిస్ట్ ఉంటుంది, ఆ లిస్టు దగ్గర పెట్టుకుంటాడు, టక్మని ఫోన్ కొడతాడు, బాబు నీ టైమింగ్స్లో నువ్వు నేను పలానా చోట నీ వర్క్ అని చెప్పాను, నేను పలానా చోట ఉన్నానని ఏం చేస్తున్నాను అన్నప్పుడు పని చేసేటువంటి వ్యక్తికి కూడా జవాబుదారితనం వస్తుంది. ఎవరో నన్ను గమనిస్తున్నారు, ఎవరో నన్ను చూస్తున్నారు అనే ఒక భయం ఏర్పడుతుంది. దీని ద్వారాగా గుంటూరు నగరానికి క్వాలిటీ వర్క్ వస్తుంది అనేది నేను చెప్పినటువంటి అంశాల్లో అదొక అంశం. అదేనండి, ఇట్లా ఈ 5,000 మంది పని విధానాన్ని కనుక గుంటూరు నగర ప్రజలకు కనుక అందించగలిగితే ఒక అద్భుతమైనటువంటి పరిపాలన, గుంటూరు నగరాన్ని అతి తక్కువ టైంలోనే అద్భుతంగా తీర్చిదిద్దచ్చు అనేది నేను గమనించిన అంశాల్లో అదొక అంశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి నగర కార్పొరేషన్స్ కానివ్వండి, మున్సిపాలిటీస్ కానివ్వండి, అలానే జిల్లా పరిషత్తులు, పంచాయతీలు అన్నిటికీ కూడా ప్రజాప్రతినిధులు ఉంటే పరిపాలన ప్రజలకి చాలా దగ్గరగా ఉంటుందన్న ఆలోచనతోటి ఎన్నికలు జరగటం. ఎన్నికలు జరిగిన తర్వాత గుంటూరు నగర కార్పొరేషన్కి పాలక మండలి రావటం, ఆ పాలక మండలి మార్చి 18వ తారీఖు అందరూ ప్రమాణ స్వీకారం చేయటం, అయిన వెంటనే కోవిడ్ రావటం, ఈ 2 నెలల నుంచి 3 నెలల నుంచి కోవిడ్ అయిన వెంటనే నిబంధనలు దృష్టిలో పెట్టుకొని గౌరవ మేయర్ గారు మనోహర్ నాయుడు గారి అధ్యక్షతన, గౌరవ శాసనసభ్యులు మొహమ్మద్ ముస్తఫా గారు, గౌరవ శాసనసభ్యులు మద్దాలి గిరి గారి ఆధ్వర్యంలో నిన్న 5వ తారీఖు గుంటూరు నగరపాలక సంస్థలో మొదటి కౌన్సిల్ మీటింగ్గా ప్రారంభమైంది. ఇందులో కార్పొరేటర్లు అందరూ కూడా కొత్తగా వచ్చినటువంటి వ్యక్తులు. వారు వచ్చేటప్పటికే ఈ 3 నెలల కాల వ్యవధిలోనే స్థానికంగా ఉన్నటువంటి సమస్యల పట్ల, స్థానికంగా ఉన్నటువంటి ఇష్యూల పట్ల పూర్తి అవగాహనతోటి వచ్చినటువంటి సందర్భం కొద్దిగా అభినందించాల్సిన అంశం ఈ సందర్భంగా. ఎందుకంటే నిన్న వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా లోకల్గా ఉన్నటువంటి వర్కులు ఏమేమైతే ఉన్నాయో, ఎమర్జెన్సీ వర్కులు ఏమైతే ఉన్నాయో వాటన్నిటినీ ఆమోదం కొరకు నిన్న జరపటం. సుమారుగా గత 10 సంవత్సరాల నుంచి పాలక మండలి లేకపోతే గుంటూరు నగరం ఎలా ఉంది అనే దానికి నిన్న పాలక మండలి వచ్చిన తర్వాత సుమారుగా ఒక 70-80 కోట్ల రూపాయలు ఆమోదం తెలపటం, తక్షణమే వాటి పట్ల గౌరవ మేయర్ గారు స్పందించటం, వాటన్నిటినీ ఆమోదించటం. ఇక రాబోయే రోజుల్లో ప్రతి వార్డులో కూడా డెవలప్మెంట్ కార్యక్రమాలన్నిటికీ కూడా శ్రీకారం చుట్టడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ప్రజల దగ్గర నుంచి వార్డులో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజల యొక్క ఆలోచన విధానాలను దృష్టిలో పెట్టుకొని గత 10 ఏళ్ల నుంచి ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఏమిటనే అన్ని అంశాల పట్ల
కార్పొరేట్లందరూ కూడా సమగ్రమైనటువంటి అవగాహనతో వచ్చున్నారు. నిన్న వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నిన్న జరిగిన కౌన్సిల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దాని గురించి కానివచ్చు, తక్షణమే ఎక్కడెక్కడైతే రోడ్లన్నీ కూడా పాడైపోయాయో వాటన్నిటినీ డెవలప్ చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు, గుంటూరు నగరం ఆవిర్భవించిన తర్వాత మేమైతే ఖచ్చితంగా గౌరవ మేయర్ గారి అధ్యక్షతన గుంటూరు నగరానికి ఒక కొత్త రూపురేఖలు అయితే తీసుకురావడానికి అయితే మాత్రం ప్రణాళికలు అయితే మాత్రం సిద్ధం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వచ్చిన 3 నెలల్లోనే 2 నెలలు కరోనా, కోవిడ్ ఆంక్షలు, గౌరవ మేయర్ గారు, గుంటూరు నగరం పూర్తిగా గౌరవ శాసనసభ్యులు అందరం కలిసి ఒక వ్యూ అన్నమాట. ఈ గుంటూరు నగరాన్ని ఎంక్రోచ్మెంట్స్ కావచ్చు, ప్రజలకు ఎక్కడెక్కడైతే అసౌకర్యంగా ఉన్నాయో అసౌకర్యంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాంతాన్ని పరిశీలన చేయటం, వాటిపైన సమగ్రంగా దృష్టి పెట్టడం, ఒక విశాలమైనటువంటి రోడ్లు, సైడ్ డ్రైన్స్, అలానే గౌరవ శాసనసభ్యులు, మేయర్ గారు, మేమందరం కూడా గుంటూరు నగరాన్ని కొద్ది రోజుల తర్వాత మనం పైనుంచి ఏరియల్ వ్యూ చూస్తే గౌరవ శాసనసభ్యుల ఆలోచనలు గుంటూరు నగరం పచ్చగా గ్రీనరీతో ఉండాలనేది అందరి ఆకాంక్షగా మాట్లాడుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎక్కడెక్కడైతే పచ్చదనం ఉండాలి, ఎక్కడెక్కడైతే కాలుష్యాన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం అనే దాంట్లో గుంటూరు నగరం మొత్తం కూడా పచ్చదనంతో మొక్కలు పెంచేటువంటి కార్యక్రమం, విశాలమైనటువంటి రోడ్లు, వీటితో పాటు గుంటూరు నగరంలో సుమారుగా కార్పొరేషన్కి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పిల్లల చదువు పట్ల, ఆర్థిక స్థితిగతులు బిడ్డల చదువులకి ఆటంకం కాకూడదు అనేటువంటి ఒక నినాదంతో తీసుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారిని స్ఫూర్తిగా తీసుకొని మేమందరం కూడా నిన్న ఒక ప్రధాన అంశంగా గుంటూరు నగరంలో 100 స్కూల్స్ ఉన్నాయి. ఈ 100 స్కూల్స్ సంబంధించి 18,000 మంది పిల్లలు చదువుతూ ఉన్నారు. ఈ 18,000 మంది పిల్లల యొక్క కుటుంబ స్థితిగతులు గమనించినట్లయితే 70 నుంచి 80% కూలి పనులు చేసుకుంటూ, రోజువారీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నటువంటి కుటుంబాలుగా కౌన్సిల్ మేయర్ గారి అధ్యక్షతన గమనించడం జరిగింది. మిగిలినటువంటి వ్యక్తులు చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటూ వారి యొక్క జీవన విధానం, ఈ జీవన విధానంలో 10వ తరగతి అయిపోయిన తర్వాత ఎక్కడైతే కేర్ తీసుకోవాలో కొన్ని కార్పొరేషన్స్లో +1 +2 కూడా ఉన్నాయని చెప్పి నిన్న లక్ష్మణరావు గారు కూడా చెప్పడం జరిగింది. వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని 10th క్లాస్ అయిపోయిన తర్వాత మేము వ్యక్తిగతంగా చాలామంది పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ ఫోన్ నెంబర్లు తీసుకొని మాట్లాడితే 10th క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఆర్థిక స్థితిగతులు, వాళ్ళ యొక్క క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోవటం, నాణ్యమైన విద్య మున్సిపల్ కార్పొరేషన్స్లో అందట్లేదనేది అనుకుంటా ఉన్నాం మేము ఇప్పటి వరకు. ఇక ముందు అలా జరగకుండా ఉండాలంటే పిల్లలతో కొంతమందితో మాట్లాడితే కొంతమంది పెట్రోల్ బంకుల్లో పనిచేసుకుంటున్నామని, కొంతమంది బట్టల కొట్టుల్లో పనిచేసుకుంటున్నామని, కొంతమంది పెయింట్ పనులకు వెళ్తున్నామని, కొంతమంది ఆడపిల్లలు అయితే మా కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగాలేదు కాబట్టి మాకు పెళ్లిళ్ళు చేసి పంపించేశారని ఇలా చెప్తూ ఉంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ లక్ష్యంతో అయితే నాడు నేడు పనులు చేపట్టారో, బిడ్డల చదువుల పట్ల వాళ్ళ యూనిఫామ్స్ కావచ్చు, వాళ్ళ షూస్ కావచ్చు, వాళ్ళ బుక్స్ కావచ్చు, ఒక ఇంటి తండ్రి ఎలాంటి బాధ్యత తీసుకుంటాడో బిడ్డల పట్ల అలాంటి బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన మైనారిటీ వర్గాలు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్లకు సంబంధించినటువంటి ప్రతి పిల్లవాడి విషయంలో కూడా ఆయన బాధ్యత తీసుకుంటా ఉన్నాడు. దానిని మేము స్ఫూర్తిగా తీసుకొని గుంటూరు నగరంలో చదువుతున్నటువంటి కార్పొరేషన్ స్కూల్స్లో చదువుతున్నటువంటి ప్రతి పిల్లవాడి యొక్క బాధ్యత కార్పొరేషన్ తీసుకోవాలని నిన్న మేము ప్రధానమైనటువంటి ఎజెండాగా కొన్ని అంశాలు మాట్లాడటం జరిగింది. నెక్స్ట్ కౌన్సిల్ మీటింగ్ లోపు ఎలాగా ఏమిటి అనే దాని మీద గౌరవ కమిషనర్ గారు, మేయర్ గారు ఆలోచనలు చేసి నెక్స్ట్ మీటింగ్లో దాని మీద ప్రధానమైన చర్చ జరగటం, తద్వారాగా క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు పిల్లలకి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఒక భరోసా వచ్చే విధంగా మాకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానమైన అంశాలు ఏంటంటే పేరెంట్స్ని మానిటరింగ్ చేయాలి. ఎందుకంటే వాళ్ళ దినచర్య, కూలి పనులు చేసుకునే వాళ్ళు బిడ్డల మీద పెద్ద కాన్సన్ట్రేషన్ చేయలేకపోవచ్చు.
వాళ్ళని మానిటరింగ్ చేయాలి, పేరెంట్స్ కమిటీలతో మాట్లాడాలి. కానీ ఇక్కడ టీచర్స్ వచ్చేటప్పటికి ఎలాగుందంటే ఏదో మేము వస్తున్నాం పోతున్నాం తప్పనిచ్చి పిల్లవాడికి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తున్నామా లేదనేటువంటి అంశాల మీద ఇప్పటి వరకు వాళ్ళు ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్టుగా మాకు అనిపించట్లేదు. కానీ ఇక నుంచి అలాంటి పరిస్థితులు రాకూడదనే ఉద్దేశంతో సమగ్రంగా దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని చెప్పి గౌరవ మేయర్ గారు కమిషనర్ గారికి చెప్పడం, గౌరవ శాసనసభ్యులు కూడా దీనిపైన ప్రత్యేకమైన దృష్టి పెడదామని ఆలోచన చేయటం ఒక మార్పు దిశగా మేము పరిగణిస్తూ ఉన్నాం. అలాగే కొంతమంది కార్పొరేటర్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టము వాస్తవంగా గత ప్రభుత్వం యొక్క సంపూర్ణమైనటువంటి వైఫల్యం. అది ఒక ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమం. అది గుంటూరు నగర ప్రజల 9 లక్షల మందికి సమగ్రంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ తోటి ప్రారంభించినటువంటి ప్రాజెక్టుని గత పాలకులు, తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు నేను గమనించినంతలో వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం దాన్ని సంపూర్ణంగా క్షీణదశకి తీసుకెళ్లారని నేను అనుకుంటా ఉన్నాను. అది ఎలాగంటే దాన్ని 5 విభాగాలుగా 6 విభాగాలుగా ఒక ప్రణాళిక సిద్ధం చేశారు ఆ రోజు. ఈ చేసే క్రమంలో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5 అని చెప్పని ఒక 5-6 రకాలుగా పెడితే గుంటూరు నగరాన్ని వదిలేసేసి ఫస్ట్ ఏంటి గుంటూరు నగరంలో ఉన్నటువంటి గృహాల మొత్తాన్ని కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఊరు బయటికి వెళ్ళాలి. కానీ ఆ కాంట్రాక్టర్ గత పాలకులు దీన్ని ఎక్కడా కూడా ఒక స్టెప్ కూడా సంపూర్ణంగా పూర్తి చేయకుండా స్టెప్ 1 80% చేయటం, స్టెప్ 2 70% చేయటం, స్టెప్ 3 60% చేయటం, ఇట్లాగా వివిధ రకాలుగా చాలా సబ్జెక్టుల్లో దీన్ని అసంపూర్తిగా వదిలేసేసి ఇవాళ దాని మీద పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా గుంటూరు నగర ప్రజలకు నష్టం జరిగే అంశం, కార్పొరేషన్ నష్టం జరిగే అంశం. దీనిని రాబోయే కౌన్సిల్లో ప్రధానమైనటువంటి ఒక ఎజెండాగా పెట్టి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, గతంలో జరిగిన వైఫల్యాల గురించి మాట్లాడుకోవటం అనే దాంట్లో జరిగిన పొరపాట్లు, జరిగిన నష్టాలు, జరిగినటువంటి గత పాలకుల నిర్లక్ష్యం వల్ల వాళ్ళ స్వలాభాల కోసం జరిగిన నష్టం, దాంట్లో ప్రజలకు నష్టం జరగకూడదనే ఉద్దేశంతో ఖచ్చితంగా మేము దీన్ని నెక్స్ట్ కౌన్సిల్లో గౌరవ మేయర్ గారి అధ్యక్షతన దీన్ని కూలంకుషంగా ఒక చర్చ జరపటం, దీనిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే దీనివల్ల గొప్ప ప్రయోజనాలు ఉన్నాయి. ఈ మురుగునీటిని శుద్ధి చేసేటువంటి కర్మాగారాలు కూడా ఈ అండర్ గ్రౌండ్ సిస్టంలో వస్తూ ఉంటుంది అన్నమాట. ఈ శుద్ధి చేసినటువంటి ప్రతి వాటర్ని ఆల్మోస్ట్ మనం గుంటూరు ప్రజలు ఈ మురుగునీరు కదా అనే ఫీలింగ్తో తాగం, కానీ అది తాగటానికి కన్వీనియంట్గా ఉండే విధంగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ అది ఆ రోజు ప్రారంభించింది. కానీ ఆ వాటర్ని ఎక్కడెక్కడైతే మనకి అగ్రికల్చర్కి వాడుకోవచ్చు, అలాగనే సెకండ్ గ్రేడ్కి సంబంధించి డ్రింకింగ్ వాటర్ కాకుండా మిగతా అన్నిటికీ ఈ వాటర్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. డ్రింకింగ్ వాటర్ కూడా తాగొచ్చు, కానీ డ్రింకింగ్ వాటర్ మనం తాగం, ఎందుకంటే మన కళ్ళ ముందు తిరిగేటువంటి మురుగునీరు కాబట్టి అది మనం తాగలేం కాబట్టి ఆ ఉద్దేశంతో తాగం మనం. దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలనేటువంటిది ప్రణాళికలు సిద్ధం చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తా ఉన్నాం. అలాగనే గుంటూరు నగరంలో ఇప్పటి వరకు ఏదైతే ఉందో ఇక నుంచి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్క్ పరిపాలన, ఒక గొప్ప విధి విధానాలు, రోడ్లు కానివ్వండి, ఆల్రెడీ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటిది ఈ తడి చెత్త పొడి చెత్త కార్యక్రమం కానివ్వండి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వీటన్నిటినీ ప్రజల్లోకి సంపూర్ణమైనటువంటి అవగాహన కల్పించి ప్రజల యొక్క మద్దతుతోటి వారి యొక్క ఆలోచన విధానాలతోటి గుంటూరు నగర పాలక మండలి చాలా బాగా పనిచేస్తున్నటువంటి ఒక మంచి పేరు మేమందరం తెచ్చుకోవాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తెచ్చే విధంగా మా యొక్క ఆలోచన విధానాలు కానివ్వండి, మాకెవరికి కూడా వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలు కానీ వ్యక్తిగతమైన వ్యవహారాలు ఇక్కడ ఎక్కడా ఉండవు. మా ఆలోచనలు కంప్లీట్గా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాలు, ఆయన ఏ విధంగా అయితే ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాడో, ప్రజల్లోకి ఏ విధంగా అయితే చుచ్చుకెళ్తా ఉన్నాడో సంక్షేమ పథకాల ద్వారా కానివ్వండి వివిధ రకాలుగా ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఆయనకు ఒక మంచి పేరు తెచ్చేటువంటి పాలక మండలిగా ఖచ్చితంగా మేము మంచి పేరు తెచ్చుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం.